గుంటూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డైమండ్ బాబు తదితరులు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గంలో అందరూ నడవాలని నేతలు సూచించారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అందరు నాయకులు కలిసి పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకునేది ఏమిటంటే, మహాత్మా గాంధీ శాంతితో దేన్నైనా సాధించవచ్చునని నిరూపించినటువంటి ఒక మహానుభావుడు. ప్రపంచంలోనే వారి బాటలోనే అందరూ ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 76 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా మన జాతిపితని మనం గౌరవించుకుంటూ అక్టోబర్ 2 అనేటువంటిది భారతదేశం అనేది ప్రపంచంలో కల్లా అహింసతోటి అన్నీ సాధించవచ్చు అనేటువంటి భావాన్ని ప్రపంచ దేశాలు తెలియజేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. 1869 ఆల్మోస్ట్ 136 ఏళ్ళు జన్మించి మరి ఈ రోజున మన మధ్యలో లేకుండా పోయినప్పటికీ 76 ఏళ్ళు అయినప్పటికీ కూడా అంబేద్కర్ అంటాడు, లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. ఆయన 60 ఏళ్ళు బతికినప్పటికి కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో దాదాపు 35 ఏళ్ళు ఆయన త్యాగం చేశాడు. మరి ఆయన పిల్లలు ఈరోజు రాజకీయ వారసులు కాదు. పిల్లలకి ఈవెన్ ఒక స్క్వేర్ యార్డ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వలేకపోయాడు.